ఐదేళ్లుగా వైకాపాతో అంటకాగి ఆ పార్టీ అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచిన వివాదాస్పద ఐపీఎస్లపై బదిలీ వేటు పడింది. సిఐడి ఏడీజీ సంజయ్తో పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ, సిట్ చీఫ్ కొల్లి రఘురామరెడ్డిని ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే ఏపీ ఫైబర్ నెట్ ఎండీ ఎం మధుసూదన్ రెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి పైన ప్రభుత్వం కన్నెర్ర చేసింది. వైకాపా వీర విధేయ వివాదాస్పద ఐపీఎస్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సిఐడి ఏడీజీ ఎన్ సంజయ్, సిట్ చీఫ్ కొల్లి రఘురామరెడ్డిని ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వీరిద్దరూ పలువురు తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపారు. వైకాపా విజయానికి వీలుగా రఘురామిరెడ్డి పనిచేశారని గతంలో ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సమయంలోనూ ఆయన కీలకంగా పనిచేశారు. సిఐడి ఏడీజీగా పనిచేసిన సంజయ్ వైకాపా పెద్దల ఆదేశాల మేరకు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు సహా పలు అక్రమ కేసులు బనాయించారు. ఢిల్లీ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పత్రికా సమావేశాలు పెట్టి చంద్రబాబుపై బురద జల్లారు. వీరిద్దరినీ ఆయా పదవుల నుంచి తప్పించిన ప్రభుత్వం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ ఫైబర్ నెట్ ఎండీ ఎం మధుసూదన్ రెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి పైన ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. వీరిద్దరిని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానంలో అనుచిత లబ్ధి పొందారంటూ చంద్రబాబుపై గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు చేయగా సిఐడి కేసు నమోదు చేసింది. వీరిద్దరూ వైకాపా ప్రభుత్వానికి లబ్ధి కలిగేలా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.